హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పౌలు సౌలుగా ఉన్నప్పుడు మత వైరాగ్యంతో ఉన్నాడు. యూదా మతం, యేసునామంలో ప్రార్థన చేసే వారందరినీ చిందరవందర చేశాడు, హింసిస్తున్నాడు, బాధపరుస్తున్నాడు, తనేదో గొప్ప కార్యం చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ దమస్కు రోడ్డులో ప్రభు శిలువ దర్శనంలో కనబడ్డాడు. సౌలా సౌలా, నన్నేల నీవు హింసించుచున్నావు అని అడిగినప్పుడు గుర్రం మీద నుంచి కింద పడ్డ సౌలు ఏమన్నాడు తెలుసండి మీకు? బైబిల్ చదవరా? ఏమన్నాడు? ప్రభువా. ప్రభువా ఎట్లా అంటాడు? ప్రభువు కాదనే కదా క్రైస్తవులను హింసిస్తున్నాడు, ప్రభువు కాదనే కదా వాళ్ళని బాధపెడుతున్నాడు, యేసునామంలో ప్రార్థించే వాళ్ళని చంద్రవందర చేస్తున్నాడు. ఒక్కసారి ఆ యొక్క యేసు ప్రభు యొక్క శిలువ దర్శనం చూడగానే మనకంటే ఎవరన్నా గట్టిగా దవడ మీద కొట్టారనుకోండి, నిప్పు వచ్చిందనుకోండి, ఏమంటాం చెప్పండి? అమ్మా అంటాం. చాలా సర్జరీలు, ఆపరేషన్లు జరిగాయండి. ఆపరేషన్ అయిన తర్వాత మొత్తం సేపు తెలియదు, మొత్తం తగ్గిన తర్వాత నొప్పి ఎక్కువ వస్తుంది కదా. ఆ నొప్పిలో అమ్మా అమ్మ ఇంత పెద్ద పాస్టర్ని అమ్మ అమ్మ అంటారేంటి? ఏసయ్యా ఏసయ్యా అమ్మా ఏంటి ఏసయ్యా అనాలనుకున్నా కూడా మళ్ళీ ఏమొస్తుంది అంటే అమ్మా అంటుంది. ఇప్పుడు ఏంటి ప్రభా అంటే ఈ శరీరం అమ్మ ఇచ్చింది కాబట్టి శరీరానికి దెబ్బ తగిలితే ఎవరిని పిలుస్తున్నాం? అమ్మను పిలుస్తున్నాం. కానీ ఆత్మకు దెబ్బ తగిలితే ఎవరిని పిలుస్తాం తెలుసా? ప్రభా అంటాం. సౌలును దేవుడు ఆత్మ మీద కొట్టాడు, అందుకే అక్కడి నుంచి గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, ఆత్మలో దర్శించబడ్డాడు. మారు మనసు అంటే అదండి, పైపైన మారు మనసు కాదు, పైపైన కొన్ని గుణాలు బుద్ధులు మార్చుకోవటం కాదు, కొన్ని స్వభావాలు మార్చుకోవటం కాదు. ఏంటంటే నేను గ్రాడ్యువల్గా మారుతున్నాను అంటారు. గ్రాడ్యువల్గా మారేదేం లేదు. నేను పడుతూ ఉన్నాను, పడుతూ లేసేదేమి లేదు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవే పక్కనుండెను, పక్కన లేవేక పాతవే గతించను. ఈ రోజున చాలామంది మార్పు సంపూర్ణమైన మార్పు కాదండి. మన దేశ ప్రధానులు ఒకడైన నెహ్రూ చాలా శుభ్రంగా ఉండేవాడట. ఆయన ఇంటికి ఒకరోజు ఇంకో మంత్రి, చరణ్ లాంటి మంత్రి ఎవరో ఒక ఆయన గదిలోకి వచ్చాడంట. ఆయన ఇద్దరు కలిసి పార్లమెంట్కి వెళ్తానికి. ఆయన వచ్చిన కాడి నుంచి ఒకటే వాసన అంట గది అంతా. ఆ నెహ్రూ గారు ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే ఆయన వేసుకునే సాక్స్ ఉతక్కపోతే ఈ చెమట తోలు కలిపి భయంకరంగా వస్తాయి వాసన. ఆ వాసన చూసి నెహ్రూ గారు ఆయన ఏం అనలేక లోపలికి వెళ్ళి ఒక కొత్త సాక్స్ పేరు తీసుకొని, ఒక కొత్త జత తీసుకొని ఆయనకిచ్చి వేసుకోండి అన్నాడంట. వేసుకోమని ఇద్దరు కారు ఎక్కారు, వెళ్తున్నారు. కారులో మళ్ళీ అదే వాసన వస్తుందంట. మొహమాటంతో ఏం సార్ నేను ఇచ్చిన సాక్స్ వేసుకోలేదా అన్నాడంట. అబ్బాయి వేసుకున్నాండి, చాలా బాగున్నాయండి, థ్యాంక్స్ అండి అన్నాడంట. మళ్ళీ వాసన వస్తుంది ఏంట్రా నాకు అనుమానం వచ్చి, మరి పాత ఇప్పిని ఏం చేశారని అడిగాడంట. ఈ కోటి అని జేబులో తీశాడంట. ఈరోజు చాలామంది మార్పు ఎలా ఉందంటే కొత్త తగిలించుకొని పాత దాచుకుంటున్నారు, పైపైన మారుతున్నారు, అసలైన స్వభావంలో మార్పు లేదు. బహిరంగంగా పాపం చేసేవాడు సీక్రెట్గా పాపం చేస్తున్నాడు, రహస్యంగా పాపం చేస్తున్నాడు. ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఒకసారి ఎక్కువ చేసేవాడు తక్కువ చేస్తాడు. ఇది మార్పు కాదు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. మన ప్రభువు మనల్ని దర్శించినప్పుడు నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని, నూతన ఆత్మను, నూతన హృదయాన్ని నీకు ఇస్తానన్నాడు. కాబట్టి నేను నా 18 ఏట రక్షించబడ్డానండి. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు. మళ్ళీ ఎన్నడూ నా యవ్వనంలో నేను ప్రభువుని నమ్ముకున్నానే, నాకు లోకంలో ఉన్న సరదాలు సంతోషాలు పోగొట్టుకున్నానే, ఒకసారి లోకంలోకి వెళ్దాం లేకపోతే పాపాన్ని చేద్దాం అనే ఆలోచన ఇప్పుడు కూడా కాదు. ఒక బ్యాచిలర్గా 30 సంవత్సరాల వయసు వరకు బ్యాచిలర్గా ఉన్నప్పటికీ నా యవ్వనాన్ని పరిశుద్ధంగా నేను కాపాడుకున్నాను. నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాను. కాబట్టి ఆయనే నా గురి, ఆయనే నాకు ఆనందం, ఆయనే నా సమస్తమని ఆయన వెంబడించాను. కారణం నేను పొందిన మార్పు స్థిరమైనది, నిజమైనది. ఈ రోజున మారు మనసు అనే మాటకే అర్థం లేదు. మాలాంటి బోధకులు మారు మనస్సు పొందుడి అన్న మాటను వదిలేశారు. ఒక మనిషి మనస్సు మారకుండా పై వేషభాషలు ఎన్ని మారినా అతని అంతరంగంలో పాపం మీద జయం ఉండదు. ఇక్కడ సౌలును పౌలుగా దేవుడు మార్చాలనుకున్నప్పుడు అతని హృదయం మీద, ఆత్మ మీద దెబ్బ కొట్టాడు. కాబట్టి కింద పడిన వెంటనే ప్రభువా నీవెవడివి అన్నాడు. నేను నీవు హింసించుచున్న యేసును. నెక్స్ట్ వచనం ఏమన్నాడు తెలుసండి? మీరు అది 22 అధ్యాయంలో ఉంటుంది, అపోస్తల కార్యాలు. ప్రభువా నేనేమి చేయవలను? ఏమన్నాడండి?
నన్ను ఎందుకు ఆపు చేసావు? నన్ను ఎందుకు మార్చుకున్నావు? నన్ను ఎందుకు దర్శించావు? నన్ను ఎందుకు ప్రేమించావు? నన్ను ఎందుకు కోరుకున్నావు? నేనేం చేయాలి ఇప్పుడు? నీవు లేచి దమస్కుకి వెళ్ళు, అక్కడ అననీయ నీ కోసం ప్రార్థన చేస్తాడు. నిన్ను జనములకు సాక్షిగా నేను కోరుకున్నాను, నిన్ను నా శ్రమలు భరించే పాత్రగా నేను కోరుకున్నాను అని స్పష్టంగా దేవుడికి చెప్పాడు. ఆ రోజు నుండి సౌలు జీవితాన్ని చూడండి. పౌలుగా మారిన తర్వాత వెనకడుగు లేనే లేదు. పౌలుగా తాను ఎంత గొప్ప కార్యాన్ని చేశాడో, క్రీస్తు అడుగుజాడల్లో నడిచిన ఆ పౌలు జీవితాన్ని చూస్తే దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. మధ్య మధ్యలో ఆయన అన్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను. ఏవేవి నాకు లాభకరములో అవి నష్టంగా ఎంచుకుంటున్నాను. దేని నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనుటకు నేను పరిగెడుతున్నాను. ఒకసారి ఈ వచనాన్ని అందరూ చదివితే బాగుంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 12 కూడా చదువుదామండి. 12 చదువుదాం. ఇదివరకే నేను గెలిచితేనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనను నేను అనుకోవడం లేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెడుతున్నాను. నాతో పాటు అందరూ చెప్తారా? దేని నిమిత్తమై నేను క్రీస్తు యేసు చేత పట్టబడితినో. మీరు పట్టబడ్డా పట్టబడలేదు? ఇంకా పట్టబడ్డారా పట్టబడలేదా? నిన్ను పట్టుకోవాలని నిన్ను వెంటాడుతూ ఉన్నాడు. చాలామంది దేవుని చేతులకు వెంటనే వారి జీవితాన్ని అప్పగించుకోరండి. ఎంత తొందరగా మనం ప్రభువుకు మనం సమర్పించుకుంటే అంత మేలండి. ప్రార్థన. నాయనా, నీ చిత్తంలో నేను లేనయ్యా, నీ చిత్తంలో నేను సాగలేకపోతున్నానయ్యా, నీ చిత్తాన్ని ఎరగలేదయ్యా, నీకు లోబడతానేసయ్యా, ఈ రోజు నుండి నీ చిత్తాన్ని నాకు బయలుపరచు నాయనా అని ఆశించిన వారందరం మన 2 చేతులు పైకెత్తి ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా, ఈ రాత్రి ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. మా తల్లి గర్భములో మా కొరకు నీవు ఎలాంటి గొప్ప తలంపులు కలిగి ఉన్నావో అవి వీరందరి పట్ల నెరవేరాలి నాయన. వీరందరి పట్ల నీకు మేలైన తలంపులే కానీ కీడైన తలంపులు లేవు కదా. మేము యోగ్యులుగా ఉండాలని, మేము నీ సాక్షులుగా ఉండాలని, మేము ఆశీర్వదించబడాలని, మేము సంతోష సమాధానాలతో ఉండాలని నీవు ఆశించి మా కొరకు ప్రాయశ్చిత్త బలిగా నీ ప్రాణాన్ని శిలువలో ఇచ్చున్నావు కదా. మా శాపాన్ని ఏనాడో నీవు కొట్టేశావు కదా. ఈ రాత్రి మా మీద ఉన్న ప్రతి శాపమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సిలువకు అంటిస్తున్నాము తండ్రి. నీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించము నాయన. అతడు చేయునదంతయు సఫలమగును అన్న మాట మా పట్ల నెరవేరడానికి సహాయం చేయము తండ్రి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న దీవెన మా అందరికీ దయచేయము నాయన. ఎలాంటి ఆశలతో, ఎలాంటి కోరికలతో, ఎలాంటి సమస్యలతో, ఎలాంటి అవసరతలతో నీ బిడ్డలు ఎక్కడికి వచ్చినారో అవన్నీ తీర్చబడి వెళ్ళడానికి, నీ వాగ్దానాలతో వెళ్ళడానికి, నీ సమాధానముతో వెళ్ళడానికి, నీ అభిషేకముతో వెళ్ళడానికి సహాయం చేయము నాయన. బయటికి వెళ్ళినప్పుడు నూతన సృష్టిగా నీ సాక్షులుగా బ్రతుకుటకు, చేయునంతా దీవించబడి ఆశీర్వదించబడుటకు, నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల మేము ఈ భూలోకంలో కలుసుకున్నటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను.
గాయమయ్యా బ్రతుకు దినం వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలో గాయమయ్యా బ్రతుకు దినం నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు పరమ తండ్రి నీకే వందనా నీదు బిడ్డగానే సాగేదా యేసునాథ నీకే వందనా జీవితాంతం నీకై బ్రతికేదా